హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రవి లాల్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో అయితే ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అయితే ఇక్కడ నేనైతే గోధుమ పిండితో మంచి టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి రెసిపీనైతే మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు ఈ విధంగా బెల్లంనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! ఒక కప్పు బెల్లానికి నేను ఇక్కడ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని ఇక్కడ మనము స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ ఈ బెల్లం మొత్తం కూడా మనకి కరిగిపోయేంత వరకు ఈ విధంగా కరిగిచ్చేసుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఎక్కువ పాకం అలాంటివి ఏమి కూడా అవసరం లేకుండా మనము లైట్‌గా ఇక్కడ బెల్లం అనేది గడ్డలంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మీరు ఈ విధంగా అయితే మీరు బెల్లాన్నయితే కరిగిచ్చేసుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇక్కడ లాస్ట్‌కి అయితే నేను చూసారు కదా! ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. మనకి ఇలాచీ పౌడర్ అయితే కొంచెం స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అనేసి ఇక్కడ ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మరొక బౌల్ తీసేసుకొని ఇక్కడ నేనైతే ఏ కప్పుతో మనమైతే బెల్లంనైతే తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ నేనైతే గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఒక కప్పున్నర వరకు బెల్లంనైతే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక కప్పు బెల్లానికి 1.5 కప్పు మనకి గోధుమ పిండి అనేది సరిపోతుంది. ఇక్కడ మనము ఏ స్వీట్ చేసినా కానీ స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేయండి, చిటికెడు. ఈ విధంగా వేయటం వల్ల మనకి స్వీట్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా! ఒక హాఫ్ స్పూన్ వరకు తినే సోడా ఉంటుంది కదా! ఆ తినే సోడా కూడా వేసుకొని మొత్తం అయితే మీరు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం కూడా మీరు ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లోకి మనము ఇక్కడ ముందుగా అయితే మనం బెల్లం అంతా కూడా కరగబెట్టి సిరప్ చేసుకున్నాం కదా! అదైతే ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ విధంగా అయితే మీరు ఈ సిరప్‌ని అయితే మీరు స్ట్రైన్ చేసుకుంటూ ఇక్కడ మనకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు ఈ బెల్లం సిరప్‌ని గోధుమ పిండిలోకి ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. మొత్తం అయితే ఒకేసారి వేసుకోకండి. ఇక్కడ చూసారు కదా! కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు ఈ విధంగా అయితే మొత్తం అయితే పిండి అంతా కూడా మనకి ఈ విధంగా అయితే మిక్స్ అయిపోవాలి. చూసారు కదా! ఈ విధంగా మనకి చాలా బాగా అయితే వస్తుంది చూడండి. మనము అరిసెల పిండి చేసేటప్పుడు మనకి అరిసెల పిండి వస్తుంది చూసారు కదా! ఆ విధంగా అయితే మనము ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు దీంట్లోకి ఇంకా ఇది గట్టిగా ఉంది కాబట్టి మనము కొంచెం ఇక్కడ పాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా! మనకి వేడి పాలు కాకుండా కొంచెం కాగబెట్టి చల్లారిన పాలైతే తీసేసుకొని ఈ విధంగా మీరు ఈ గోధుమ పిండిలోకి అయితే వేసుకొని మొత్తం కూడా మనము ఇక్కడ ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ అయితే మనకి దీంట్లో పడుతుంది. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీరు ఈ పిండిని అయితే మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ పిండితోటి ఇక్కడ మనమైతే పొంగనాలైతే ఏ విధంగా వేసుకోవాలి అనేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా! ఇలా మనము గెంట అనేది చూడండి ఇక్కడ కొంచెం గుంతగా ఉండేటువంటిది ఒక గెంటి తీసేసుకొని ఈ విధంగా సైజును మనం చూసుకొని ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇక్కడ మనము గుంత పొంగనాలు వేసే పెనం ఉంటుంది కదా! ఆ పెనం అయితే పెట్టేసుకొని ఇక్కడ నేను ఆయిల్‌ని అయితే వేసేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఇంకా మనకి ఇలా కాకపోయినా సరే మీరు ఎక్కువ ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై అయినా సరే మనము చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా లేకుండా మనము లైట్‌గా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుందాం అనేసి నేనైతే ఇంకా పొంగనాల్లాగా చేద్దామనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీకు ఇంకా గట్టిగా కావాలి, ఎక్కువ రోజులు మీకు నిల్వ ఉండాలి అనుకున్నట్లయితే మీరు ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేయండి. అలా చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఎక్కువ రోజులు కూడా అయి నిల్వ ఉంటాయి. అందుకోసం అనేసి షేర్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం పిండి అనేది ఈ విధంగా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా వచ్చేటట్టుగా కలిపేసుకోండి. ఇంకా మీకు ప్రాసెస్ అనేది కావాలి అనుకుంటే మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో అనేది షేర్ చేస్తాను. ఇలా మూత పెట్టేసుకొని మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత చూడండి. మనకి లోపట కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పిల్లలకి చాలా మంచిగా హెల్తీగా కూడా ఉంటాయండి. ఎలాంటి కడుపులో నొప్పి రావటం అలాంటివైతే ఏమీ ఉండదు. మంచి హెల్తీగా ఫుడ్ అయితే మీరు ఈ విధంగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.